మీ కృపకు అప్పగిస్తూ ఉన్నాం. సహాయము చేయండి. సమస్త ఘనతా మహిమలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయతో కూర్చోనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడు గడిచిన మాసమంతా మనల్ని కాచి కాపాడి వాతావరణ పరిస్థితులు అనుకూలపరిచి ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనాన్ని అందరం కలిసి చదువుదామా? 26వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. బహుధైర్యము పుట్టించును. ప్రార్థన. మమ్ముల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి అయ్యా. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. ఈ లేఖన భాగాల నుంచి మీరు మాతో ముచ్చటించండి. మా కొరతలు, మా అక్కరలు, మా కొదవలు తీర్చబడులాగున మీరు మాతో మాట్లాడమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణి ప్రభా, నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి అయ్యా. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనంలోని ఆఖరి వాక్యము. 12వ వచనంలోని ఆఖరి వాక్యము. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. హల్లెలూయా. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును అంటున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే ఇదే అధ్యాయము రాజుల మొదటి గ్రంథములో 18వ అధ్యాయము 7వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగములో మనకు ఓబద్య కనపడుతూ ఉంటాడు. గమనించగలిగితే 7వ వచనంలో ఓబద్య మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్య అతని నెరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా అతడు నేనే అని చెప్పి
నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఎచ్చట ఉన్నాడని తెలియజేయుమనెను. గమనించండి, చూడగలిగితే ఇక్కడ ఓబద్యా మనకు కనబడుతూ ఉన్నాడు. ఎవరి ఓబద్యా అంటే ఆహాబు రాజు, మరి క్రూరురాలైన యెజబేలు, వీరిద్దరి పరిపాలనలో వారి రాజ్యములో మరి గృహ నిర్వాహక బాధ్యతలు మరి నిర్వహిస్తున్న ఒక వ్యక్తి ఓబద్యా. రాజుకు చాలా నమ్మకస్తుడు. యెజబేలు పరిపాలన అంటే మనందరికీ కూడా తెలుసు. ప్రవక్తలందరినీ చంపించేసిన బహు భయంకరమైన వ్యక్తి ఈ యెజబేలు. ఆహాబు మాటను కూడా కాదని, ఆహాబును కూడా ఆజ్ఞను కూడా ధిక్కరించి యెజబేలే పరిపాలన అంతా చేసి దేవుడెవరని చెప్పి బయలు ప్రవక్తలనే గొప్పగా ఎంచి దేవుని ప్రవక్తలను చంపించేసిన వ్యక్తి. ఆ సమయంలో దేవుని కోసం బలంగా నిలబడిన ఏలియా మనకు తెలుసు. అదే రీతిగా మనం గమనించగలిగితే ఆ సందర్భంలోనే మరి ఇక్కడ రాజ్యములోనే ఉంటూ తన బాధ్యతలను నిర్వహిస్తూ నమ్మకంగా దేవుని కోసం నిలబడిన ఓబద్యా కూడా మనకి ఇదే అధ్యాయములో కనబడుతూ ఉంటాడు. 3వ వచనంలో మనం చూడగలిగితే మరి ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించను. ఈ ఓబద్యా ఎవరు? యెహోవా యందు భయభక్తులు, బహు భయభక్తులు గలవాడై. ఎలాంటివాడు? యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. గమనించండి, ఆ రీతిగా అటువంటి తెగింపుతో కూడిన వ్యక్తి ఈ ఓబద్యా. అక్కడ గృహ నిర్వాహకుడిగా ఆ స్థానంలో మంచి నమ్మకస్తుడిగా ఉన్నాడు. అలాగే దేవుని విషయంలో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఓ ప్రక్కన ప్రవక్తలనే చంపేస్తుంటే మన భక్తి ఎంత అని అనుకోలేదు. దేవుని కోసం రోషముతో ధైర్యముతో నిలబడ్డాడు. హల్లెలూయా. గమనించండి, అతను చేసిన మరి ఒక ధైర్యముతో కూడిన సాహసంతో కూడిన ఒక పని ఏంటంటే 50 మంది ప్రవక్తలను ఒక గుహలో, మళ్ళీ ఇంకొక 50 మంది ప్రవక్తలను ఇంకొక గుహలో, ఆ రీతిగా 2 గుహల్లో 100 మంది ప్రవక్తలను దాచి వారికి అన్నీ కూడా ఆహారము నీరు అన్నీ కూడా ఇచ్చి వారిని పోషిస్తూ వచ్చాడు. హల్లెలూయా. గమనించండి, అటువంటి పరిస్థితుల్లో అయ్యో మన ప్రాణాలకే గ్యారంటీ లేదు అని అతను అనుకొని ఉంటే మరి ప్రవక్తల పరిస్థితి ఏంటి అంటే, వాస్తవానికి దేవుని దృష్టిలో యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ బహు భయభక్తులు కలిగిన వ్యక్తి కనుకనే దేవుని కోసం తెగించి నిలబడటానికి మరి ఓబద్యా ముందుకొచ్చాడు. గమనించండి, ఒకవేళ ఇలా 50 మందిని అలాగ 100 మందిని 2 గుహల్లో దాచాడు, వాళ్ళని పోషిస్తున్నాడు అని ఆహాబుకు కానీ అలాగే యెజబేలు రానికి కానీ తెలిస్తే ఓబద్యా పరిస్థితి ఏంటి? మెడకాయ మీద తలకాయ ఉండదు, చంపేస్తారు. ఆ విషయం తెలుసు అతనికి. అయినా సరే ఏం చేస్తున్నాడు? తెగించి సాహసముతో దేవుని కోసం నిలబడ్డాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఓ ప్రక్కన రాజ్యం అంతా కూడా కరువు. ఈ కరువులో ఏం చేస్తున్నాడు? వారికి ఆహారాన్ని నీటిని సమకూరుస్తున్నాడు. అంటే తనకి దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు అని భావించాడు. అలాగే తను ఏ స్థానంలో ఉన్నాడో తనకంటూ కొంత అధికారం ఉంటుంది కదా, ఆ అధికారాన్ని ఉపయోగించి ఇప్పుడు ఎవరిని పోషిస్తున్నాడు? ప్రవక్తలని పోషిస్తున్నాడు. వాస్తవానికి ఏ స్థానమైనా ఏ అధికారమైనా దేవుడు మనకు దానంగా ఇచ్చేసేదే. హల్లెలూయా. దేవుడు పలానా స్థానంలో మనల్ని ఉంచాడు అంటే అనేకుల పట్ల మనము కనికరము కలిగి దయను కలిగి మనం ఉంటాము అని అర్థం. అలాగ ఉండటానికే దేవుడు ముందుగా మనల్ని ఆ స్థానంలో ఉంచుతాడు. అంతేగాని ఆ స్థానం వచ్చాక గతాన్ని మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి ప్రవర్తించమని కాదు. ఓబద్యాకు కూడా అధికారం వచ్చింది. ఇప్పుడు ఓబద్యా
రాజు తానా అంటే తందాన అనే పరిస్థితిలో ఉండొచ్చు. కానీ తన బాధ్యత ఎంతవరకు రాజుకు అందించటం, లేకపోతే అవి ఇవి సహకరించడం అంతవరకే తప్ప ప్రవక్తలని అప్పగించటం కాదుగా. ఇది గ్రహించాడు ఓబద్య. అందుకే ఒక ప్రక్కన రాజుకు నమ్మకంగానే ఉంటున్నాడు, మరో ప్రక్క దేవుని విషయంలో యథార్థంగా ఈ ప్రవక్తలందరినీ కాపాడుకుంటూ వారికి ఆహారము నీరు ఇచ్చి వారిని పోషిస్తూ వచ్చాడు. గమనించండి, అటువంటి బాధ్యతాయుతమైన గొప్ప భక్తునిగా మనకు ఓబద్య కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ కరువులో మరి వర్షం పడుతుందా లేదా ఎవరిని అడగాలి? మళ్ళీ ప్రవక్తనే అడగాలి. ఆహాబుకు ఆలోచన వచ్చింది, ప్రవక్తని పిలిపించాలి అన్న ఉద్దేశంతో. గమనించండి, 5వ వచనంలో చూడగలిగితే ఆహాబు ఏమంటున్నాడు? దేశములోని ఉదకధారలన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచర గాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనుమని ఓబద్యాకు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దేశమంతటా సంచరింపవలెనని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకు, ఓబద్య ఒంటరిగా ఇంకో వైపునకు వెళ్ళిరి. ఓబద్య అలా వెళ్తున్నప్పుడు ఎవరిని ఎదుర్కొన్నాడు? ఏలియాని ఎదుర్కొన్నాడు. గమనించండి, ఏలియాని ఎదుర్కొని ఆ రీతిగా మనం గమనించగలిగితే 9వ వచనంలో, అందుకు ఓబద్యా, నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలెనని నా ఏలినవాడు దోతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. ఏలియా దొరుకుతాడేమో. ఏలియాని పట్టుకోవాలని గుంపులు గుంపులుగా మనుషుల్ని పంపిస్తే ఏలియా ఎక్కడా దొరకట్లేదు. గమనించండి. అలాగే రాజు రాణి ఏం చేస్తున్నారు? ఏ మనుషులనైతే ఏ గుంపులనైతే పంపించారో వాళ్ళ చేత ప్రమాణం చేయించుకుంటున్నారు. ఏలియా మాకు కనిపించలేదు, ఏలియా మాకు చిక్కలేదు, ఏలియా మాకు దొరకలేదని ప్రమాణం చేయించుకుంటున్నారు. 11వ వచనంలో గమనించండి, నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఎచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞించుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడినడల అతడు నన్ను అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. ఎందుకనంటే నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. గమనించండి, దేవుని యందలి భయభక్తులు 3వ వచనంలో చూడగలిగితే యెహోవా యందలి బహు భయభక్తులు కలిగిన వాడుగా మరి ఓబద్య దేవుని కోసం ఏ రీతిగా ప్రయాసపడుతున్నాడో, బాధ్యత కలిగి ప్రవక్తలను కాపాడి వారిని పోషిస్తూ ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రీతిగా ఏలియాను ధైర్యంగా ఆహాబు రాజు దగ్గరికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. గమనించగలిగితే ఇటువంటి ఓబద్యాలు ఈ రోజున నేటి క్రైస్తవ సమాజంలో కూడా అవసరం. దేవుని కోసం ధైర్యంగా నిలబడేవారు, దేవుని కోసం యథార్థంగా నడుచుకునేవారు, బహు భయభక్తులు కలిగిన వారు. హల్లెలూయా. అందుకనే ఈ ఓబద్య జీవితం అంతా మనం అర్థం చేసుకోగలిగితే ఈ 15-16 వచనాల్లో మనకు అర్థమైపోతుంది. అతను మనకు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పుతూ ఉన్నాడు. అవేంటంటే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మన భక్తి జీవితాన్ని మనం విడిచిపెట్టకూడదు అని. గమనించండి, ప్రతికూల పరిస్థితులు మనకి అనుకూలించవు, అయినప్పటికీ మన విశ్వాసాన్ని మనము విడిచిపెట్టకూడదు. 100 మంది అనైతికంగా ప్రవర్తించనియండి, కానీ
మనం మాత్రం మన నైతికతను విడిచిపెట్టకూడదు. ఎందుకనంటే ప్రభు ఆత్మ మనలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ భక్తిని మనం ఇంకా విడిచిపెట్టకూడదు. పోనీ ఇతనికి ఏమైనా అన్నీ సజావుగా సాగుతున్నాయా, ఏ క్షణంలో ఏ వేగుల వారు లేకపోతే ఏ రాయబారులు ఇదంతా గమనించి ఆహాబుకు యెజెబెలుకు చెప్పారనుకోండి, ఓబద్యా పరిస్థితి ఏంటి? చెప్పానుగా, తల తీసేస్తారు, చంపేస్తారు, ఇంకా ఓబద్యా అనేవాడు ఉండడు. అటువంటి ప్రతికూల పరిస్థితులు. వాస్తవానికి నేడు కూడా ప్రభువుని వెంబడించటానికి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ రీతిగా మనం ఎప్పుడైతే మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామో, మన భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటామో, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటామో, దానిని బట్టే ప్రభువు మనకిచ్చే పేరేంటో తెలుసా? బహు భయభక్తులు కలిగిన వారు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు? భయభక్తులు కలిగి ఉండుట మనకేం కలిగిస్తుందంట? బహుధైర్యము కలిగిస్తుంది. హల్లెలూయా. ఈ భయభక్తులు ఓబద్యాలో ఏం కలిగించినాయి? ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకపోయినా నేను ప్రభువుని ధైర్యంగా వెంబడించాలి. హల్లెలూయా. ఆ ధైర్యాన్ని ఓబద్యాలో ప్రభువు కలిగించాడు. ఆ ధైర్యాన్ని బట్టే ఓబద్యా 100 మంది ప్రవక్తల్ని సైతం ఆ 2 గుహల్లో జాగ్రత్తగా దాచి వారికి అన్నీ కూడా ఏర్పాట్లు చేసి వారిని పోషిస్తూ కాపాడుతూ వచ్చాడు. అంటే తన భక్తి ఏం చేసింది? అతనిలో ధైర్యాన్ని పుట్టించింది. అందుకనే ప్రభువు మనకిచ్చింది పిరికితనము కలిగిన ఆత్మ కాదు, ధైర్యము కలిగిన ఆత్మనే ప్రభువు మనకి ఇచ్చాడు కదా. వాస్తవానికి వాక్య వ్యతిరేకమైనవి చేయటానికి ఉండే ధైర్యము వాక్యాన్ని అనుసరించటానికి ఈ రోజున మనిషికి ఉండటం లేదు. వాక్యానికి పూర్తిగా వ్యతిరేకంగా జీవించటానికి ఉన్న ధైర్యము వాక్యానికి లోబడి ఉండటానికి అంత ధైర్యంగా మనిషి ఉండటం లేదు. లోకానుసారంగా ఉండమనండి, చాలా ధైర్యంగా వాళ్ళు చేయటం లేదా, వీళ్ళు చేయటం లేదా, వాళ్ళు అలా ఉండటం లేదా, వీళ్ళు ఇలా ఉండటం లేదా కదా. ఎందుకు ఈ అలంకరణలు, ఎందుకు ఈ పైన వాల్కేర్ పుట్టి, ఇవన్నీ ఎందుకు? వాల్కేర్ పుట్టి అంటే తెలుసుగా, మేకప్. అంటే గోడ మీద ఏం కనిపించకుండా వాల్కేర్ వేసామనుకోండి మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. అలాగే మేకప్ కూడా అన్నమాట. ఏంటి అలంకరణ అంటే నీ మీద నీకెందుకు ఇంత శ్రద్ధను అడిగాం అనుకో, జాయిస్ మేయర్ దగ్గర మొదలుకొని రాజప్రకాష్ వాళ్ళ ఆవిడ వరకు వాళ్ళు వేయటం లేదా, వీళ్ళు వేయటం లేదా, వాళ్ళు చేయటం లేదా, వీళ్ళు చేయటం లేదా. అంతేగాని నీ భక్తి సంగతి ఏంటి కదా, దాని గురించి చెప్పరే. అందుకనే ప్రతికూల పరిస్థితుల్లో కూడా భక్తిగా నిలబడటం అనేది ఈ రోజున ఓబద్యా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. గమనించండి, లోక ఆచారాలను విడిచిపెట్టి ప్రభువుని ధైర్యంగా వెంబడించాలనేది ఓబద్యా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గమనించండి, ఇక్కడ ఈ 18వ అధ్యాయములో ఒక వ్యత్యాసం మనకి కనబడతా ఉంటుంది. అదేంటంటే ఏలియా బహిరంగంగా ప్రభువు కోసం నిలబడితే ఓబద్యా రహస్యంగా ప్రభు కోసం నిలబడ్డాడు కదా. ఏలియా బహిరంగంగా ప్రభు కోసం నిలబడ్డాడు, రాజుల్ని ఎదుర్కొన్నాడు, యెజెబెల్ని ఎదుర్కొన్నాడు, నువ్వెంత అంటే నువ్వెంత అనేంత పరిస్థితిలోకి వెళ్ళాడు, తెగించి నిలబడ్డాడు. కానీ ఇక్కడ ఇతను చేసింది ఏంటి? రహస్యంగా. అంటే గమనించండి, మనం కనిపించినా మనం కనిపించకపోయినా ప్రభువు పని జరగటం అనేది ఓబద్యా మనకు నేర్పుతున్నాడు. హల్లెలూయా. వాస్తవానికి మనం కనబడితేనే అనే పరిస్థితుల్లోనికి ఈ రోజున భక్తి జీవితం వెళ్ళిపోతుంది, ఈ రోజున వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళందరినీ బుజ్జగించడం కోసం మనిషికి ఒక పాట ఇవ్వాలి, మనిషికి ఒక పాట ఇచ్చి 11 అవ్వాలి. అప్పుడు 11ంటికి మనకి వర్తమానం ఇస్తే అది త్వరగా అయిపోవాలి, త్వరగా కానిచ్చే
త్వరగా త్వరగా అక్కడ త్వరగా రావటంలో త్వరగా ఉండదు, పాటలు పాడటంలో త్వరగా ఉండదు. వర్తమానం దగ్గర మాత్రం త్వరగా అన్నీ అయిపోవాలి. గమనించండి. ఎందుకు పాటల దగ్గర అయితే మనిషి కనపడతాడు. వాస్తవానికి ఈ మే నెలంతా కూడా మరి కొన్ని ప్రాంతాలు దర్శించినప్పుడు మొదటగా వాళ్ళకి కావాల్సింది సువార్త కంటే జనరాసిటీ వాళ్ళకి కావాలి. దేవుని దయ ఏంటో, దేవుని ప్రేమ ఏంటో వారికి మనం చూపించగలిగి ఉండాలి. అప్పుడే వారు దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటారు. అంతేగాని వెళ్ళిన వెంటనే వాళ్ళ చేతిలో బైబిల్ పెట్టేస్తే దే డోంట్ నో వాట్ గాడ్ ఈజ్. వీ షుడ్ షో దెమ్ వాట్ గాడ్ ఈజ్. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని వాళ్ళకి మనం చూపించగలిగి ఉండాలి కదా. అందుకని బహిరంగంగా అంటే కనిపించే పరిచర్య వేరు, కనిపించని పరిచర్య వేరు. కనిపించే పరిచర్య ఏలియా చేశాడు, కనిపించని రహస్య పరిచర్య ఓబద్యా చేశాడు. గమనించండి. అంటే మేము కూడా అలాగే చేస్తున్నామండి అని కాదు. మనం కూడా అవసరమైతే అరిమత్తయి యోసేపుల్లాగా తెగించి ముందుకు రావాలి. ఒకవేళ కాలానుగుణ పరిస్థితికి మనం కూడా కాస్త రహస్యంగా మరుగై ఉండొచ్చేమో, కానీ మరుగై ఉన్నాడు అరిమత్తయి యోసేపు. కానీ ఎవరు కూడా తెగించని సమయంలో అరిమత్తయి యోసేపే ముందుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారి దేహాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకొని వెళ్ళి తన కోసం తొలిపించుకున్న సమాధిలో, క్రొత్త సమాధిలో, ఆ రాతిలో యేసుక్రీస్తు ప్రభువు వారిని ఉంచాడు. అంటే అప్పుడు వరకు అరిమత్తయి యోసేపు రహస్యంగా మరుగుగా ఉన్నాడు, కానీ అవసరమైనప్పుడు బయటికి వచ్చాడు, తెగించి ముందుకొచ్చాడు, నిలబడ్డాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, గమనించగలిగితే వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాలి రహస్య పరిచర్య యొక్క గొప్పతనం ఎటువంటిది అని. అంత మాత్రమే కాదు, ఓబద్యా మనకు నమ్మకత్వాన్ని నేర్పుతూ ఉన్నాడు. రాజు పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు. తన బాధ్యత, తన విధులు ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు కదా, ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. అందుకని ఆహాబు ఏమన్నాడు, మనకి గాడిదలు, కంచర గాడిదలు, పశువులు ఇవన్నీ చనిపోకుండా ఎక్కడ నీటి నిల్వలు ఉన్నాయో, ఎక్కడ పశుగ్రాసం దొరుకుతుందో, ఎక్కడ పచ్చికుందో, ఇవన్నీ ఎలాగున్నాయో దేశంలో వెతుకుదాం రా అంటే ఆహాబు రాజు ఒకవైపు, ఓబద్యా మరొక వైపు. అంటే గమనించండి, అక్కడ 100 మందిని 2 గుహల్లో దాయటం దేవుని పట్ల నమ్మకత్వం అయితే, ఇక్కడ రాజు చెప్పిన వెంటనే ఇలాగ వేగులు చూడటానికి వెళ్ళటం అనేది తన విధి పట్ల, లేకపోతే తన బాధ్యత పట్ల నమ్మకత్వం. తనకు పని అప్పగించిన యజమానుని పట్ల నమ్మకత్వం. అందుకనే నమ్మకంగా ఉండేవారికి ఎక్కువ మేళ్ళు ఉంటాయి. హల్లెలూయా. అధిక మేళ్ళు ఉంటాయి, మేళ్ళు ఎక్కువగా కలుగుతాయి. గమనించండి. అందుకనే వాస్తవానికి ఈ నమ్మకత్వాన్ని బట్టే ప్రభువు శిష్యులను ఏర్పరచుకున్నాడు. మరి తోమా గురించి తెలీదా అంటే అప్పుడు మళ్ళీ మనం ఆ చెట్టు గురించి తెలీదా ఆదాము తింటాడని ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఆ చెట్టు ఉండాలి, ఆదాము తినకూడదు. తోమా ఉండాలి, కానీ ఎలా ఉండాలి? తోమా విశ్వాసముతో ఉండాలి కదా. అంతేగాని తోమా విశ్వాసంలో వెనకబడతాడని అందుకే గమనించండి, ఇటువంటివి వాస్తవానికి వీరి నమ్మకత్వం ప్రారంభంలో బాగానే ఉంది, కానీ కాలక్రమేణా వీరి నమ్మకత్వం ఏమైపోయింది? సన్నగిల్లిపోయింది. అందుకని ఇక్కడ ప్రభువుని సేవించటంలో ఎంత నమ్మకంగా ఓబద్యా ఉన్నాడో, రాజుని వెంబడించటంలో కూడా ఓబద్యా అంతే నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. రాజు పట్ల తన బాధ్యత ఏంటి కదా. వాస్తవానికి ఇక్కడ ఓబద్యాని ఒక మాదిరిగా తీసుకొని నేటి క్రైస్తవ లోకం తెలుసుకోవలసిన ఒక నగ్న సత్యం ఏంటంటే, ఆదివారం నాకు కనిపించేవారు సోమవారం నుంచి శనివారం వరకు అలా ఉండరు.
ఏది వాళ్ళు పనిచేసే చోట కానీ వాళ్ళు చదువుకునే చోట కానీ అలా ఉండకపోతే చాలా ప్రమాదం కదా. ఏది మందిరంలో ఉండే దీనత్వం ఉద్యోగంలో ఉండాలిగా. చర్చిలోనే వచ్చేస్తుందా దీనత్వం కదా. మరీ మందిరానికి వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్ళాలని ఏమైనా ప్రోటోకాల్ ఏమైనా పెట్టుకుందామా మనం కదా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మందిరం దగ్గర మందిరం విషయంలో, దేవుని విషయంలో, ఆరాధించే విషయంలో ఇలాగ ఉన్నవారు మిగిలిన రోజుల్లో ఏ ఎండక గొడుగు పడుతున్నారు అనుకోండి, చాలా ప్రమాదం, చాలా ప్రమాదం కదా. అక్కడ కొబ్బరి చెప్ప తింటమో, అక్కడ బొట్లు పెట్టేసుకోవడం, ఏది ఆఫీస్లో ఇచ్చారని. అదేంటి మరి ఆదివారం వచ్చేటప్పుడు బాగానే, మరి అక్కడేంటి ఆహార్యం అంతా మారిపోతుంది. మరి మన నమ్మకత్వం ఎక్కడుంది కదా. దిస్ ఈజ్ మై ఫెయిత్, నేను ఇలాగే ఉంటాను అని ధైర్యంగా నిలబడగలగాల్సిన రోజులు ఇవి. ఇలాంటి సమయంలో మనం వెనక్కి తగ్గితే అపవాది అవిశ్వాసంలోకి తీసుకెళ్ళిపోతాడు కదా. ఈ రోజుల్లో చాలామంది అదేంటి అని ప్రశ్నించవచ్చు. అవును, దిస్ ఈజ్ మై ఫెయిత్ అని నువ్వు ధైర్యంగా చెప్పగలిగి ఉండాలి. నువ్వు చదువుకునే చోట, నువ్వు పనిచేసే చోట, అవును నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఇది నా విశ్వాసము, నేను నమ్ముతున్నానని ధైర్యంగా చెప్పగలిగి ఉండాలి. అక్కడ మాత్రం ఏ ఎండకా గొడుగు పడితే చాలా తప్పు కదా. అక్కడ మాత్రం అలాగా ఉంటున్నారు కాబట్టే కదా అంతా బాగానే ఉంటుంది. వివాహ విషయంకి వచ్చేసరికేమో మందిరాల్లో చేసుకోరు. అంటే మన మందిరంలో చేసుకోమని కాదు, ఇక్కడ 50 మంది మించి పట్టర్లేండి కదా. మందిరాల్లో చేసుకోకుండా ఎక్కడో అంబేద్కర్ బొమ్మ ముందో, ఏ బుద్ధుడు బొమ్మ ముందో. ఎందుకని? మళ్ళీ రేపొద్దున ఆఫీస్ వాళ్ళు నీ పక్క సీటు నీ మీద కేసు పెడతాడేమోనని. ధైర్యంగా చెప్పలేవా దిస్ ఈజ్ మై ఫెయిత్ అని కదా. చెప్పగలిగినప్పుడు ఆ ఉద్యోగం కాదు, దేవుడు నిన్ను ఎలాగైనా పోషిస్తాడు. మన సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కడ ఆగిపోయిందంటే అక్కడే ఆగిపోయింది. అమ్మో ఇది పోతే, అమ్మో ఇది లేకపోతే కదా. అందుకనే ఎప్పుడు వస్తుంది ఇది? మనం దేవుని కోసం నమ్మకంగా నిలబడినప్పుడు. ఆ భక్తి మనలో ఏం పుట్టిస్తుంది అంటున్నాడు సొలొమోను మహారాజు? ధైర్యాన్ని పుట్టిస్తుంది. గమనించండి. అలాగే ధైర్యముతో, తెగింపుతో మరి నిలబడ్డాడు. ఎలాగంటారా? 100 మంది ప్రవక్తల్ని ఆ రీతిగా దాయటం, వారికి ఆహారము నీరు ఇవ్వటం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకనంటే స్టాక్ రిజిస్టర్లో తేడా వస్తుంది. స్టాక్ ఏమవుతుంది? రోజుకి 100 మందిని కదా. ఎక్కడికి వెళ్ళిపోతుందని ఎవరైనా అడిగితే తన ఉద్యోగం పరిస్థితి ఏంటి, ఉద్యోగం తర్వాత తన ప్రాణం పరిస్థితి ఏంటి అని మాత్రమే కాదు, జ్ఞానముతో కూడిన భక్తిని ప్రదర్శించాడు. హల్లెలూయా. గమనించండి, జ్ఞానంగా ఉన్నాడు, జ్ఞానంగా ఉన్నాడు కదా. ఎందుకంటే మనకు అవసరం ఈ రోజున. ఉద్యోగం అనేది బ్రతుకు తెరువు కోసం, భుక్తి కోసం కదా. భుక్తి వేరు, వ్యక్తిగత జీవితం వేరు. 5 తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేది అది నీ వ్యక్తిగతం. సెలవు రోజున నువ్వు ఎక్కడున్నావు అనేది నీ వ్యక్తిగతం. దీన్ని కూడా అడిగి నువ్వు మీటింగ్కి వెళ్తున్నావు అంటగా అంటే నా నమ్మకం, నా విశ్వాసం చెప్పగలమా మనం? చెప్పాలి. ఉపాధ్యాయం మనకు నేర్పించేది అదే కదా. అందుకనే ఒక మాట చెప్పాలంటే చాలా జ్ఞానముగా ఉన్నాడు, చాలా జ్ఞానంగా ఉన్నాడు. అంటే తన బాధ్యతకి, తన భక్తికి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. ఒక పక్కనేమో ప్రాణాలకి తెగించి మరీ ప్రవక్తల్ని పోషించటం, మరో ప్రక్కనేమో రాజు దగ్గర ఏ మాత్రం కూడా మాట రాకుండా, పోనీ అక్కడ ఏమైనా తన బాధ్యతల్ని పక్కన పెట్టి ఏమైనా చేయకూడదు ఏమైనా చేశాడంటే లేదు. గమనించండి, అంత జ్ఞానంగా
ప్రవర్తించాడు. అందుకనే ఇటువంటి జ్ఞానము ఎప్పుడు వస్తుందంటే దేవుని అందలి భయభక్తులు జ్ఞానానికి మూలము కదా. ద ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. నీకు జ్ఞానం కావాలా, దేవుని దగ్గరికి రా అంతే. జ్ఞానానికిను లెనిన్ సెంటర్లో అమ్మే తెలివితేటల పుస్తకానికి సంబంధం లేదు. అది లెనిన్ సెంటర్లో చాలా పుస్తకాలు అమ్ముతారు, కానీ జ్ఞానం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అందుకనే గమనించగలిగితే చాలా జ్ఞానయుక్తంగా ఉన్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాలను మనం గ్రహించాలి. ఓబద్యా మనకి ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ 18వ అధ్యాయములో ఏ రీతిగా అయితే ఓబద్యా దేవుని కోసం తెగించి నిలబడ్డాడో అటువంటి భక్తిని మనం గమనించాలి, మాదిరిగా తీసుకోవాలి. అందుకే ఓబద్యా జీవితాన్ని మనం సరిచూసుకుందాం, మనల్ని మనం సరిచేసుకుందాం, దేవునిలో ముందుకి కొనసాగుదాం. అటువంటి కృపాదేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న ఓబద్యాను ధ్యానించటానికి కృపనిచ్చారు ప్రభువా. మీ పట్ల నమ్మకంగా, తన బాధ్యత పట్ల నమ్మకంగా ఉంటూ దేవుని ప్రజలైన వారి కోసం తెగించి నిలబడ్డాడు. అటువంటి త్యాగము, అటువంటి కనికరము, దయ మాలో ఉండులాగున సహాయము చేయి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఈ మాటలు మా వినికిడిలో దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడగా ఒక పాట పాడుతూ ఉండగా మన హృదయపారు